భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత మాకు లభించినటువంటి అతి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి ఈ వారం జరగబోయేటువంటి రాశి ఫలాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ప్రాథమికంగా ఈనాడు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి చూస్తే 16/6/2025 సోమవారం నుండి 22/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ గ్రహగత సంబంధమైనటువంటి పరిస్థితి వల్ల దేశ కాలమాన పరిస్థితుల్లో కొన్ని వింతైనటువంటి మార్పులకు కారణం కాబోతుంది. ఇక గోచారవశాత్తు ఉన్నటువంటి ఈ గ్రహగతులతో పాటు ప్రశ్నాశాస్త్రం గవ ప్రశ్నలను అనుసరించి 12 రాశుల యొక్క రాశిఫలం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి. శివాయ బ్రహ్మణే నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మీనరాశి జాతకులకి మిశ్రమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే బాగున్నాయి. ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. ఒక్క చిల్లిగవ్వ కూడా చేతిలో నిలబడట్లేదన్నటువంటి ఆలోచన కలిగిన మీకు ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో వెసులుబాటు లభిస్తుంది. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాన్ని తప్పకుండా కలిగి ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొన్ని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతో కూడినటువంటి జీవన విధానం ఉంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వివాదాస్పదమైనటువంటి స్థితిగతుల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వివాహ సంబంధమైనటువంటి జీవితానికి సంబంధించి మీడియా, సోషల్ మీడియా, సామాజికమైనటువంటి మాధ్యమాల్లో ఎప్పుడూ కూడా ఏ తగువులు వచ్చినా తగువు పడకపోవటమే చెప్పదగినటువంటి సూచన. మీడియా వల్ల, సోషల్ మీడియా వల్ల, సామాజికమైనటువంటి మాధ్యమాల వల్ల భార్యాభర్తలకు సంబంధించిన వివాహ సంబంధమైనటువంటి జీవితం ఎందుకో ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. సంతానపరమైనటువంటి స్థితిగతులకి అనుకూలంగా ఉంది. వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంది. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు, యూనివర్సిటీలు, పాఠశాలలో సీటు లభించేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ముందుకెళ్ళగలిగినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అయితే సహచర ఉద్యోగులు, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు సహాయ నిరాకరణ చేస్తుంటారు. ఈ సహాయ నిరాకరణ వల్ల సమయంలో అవ్వవలసినటువంటి పనులు కాకపోవటం వల్ల మీ మీద విపరీతమైనటువంటి భారం పడేటువంటి అవకాశం కనబడుతోంది. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందడానికి గాను ఎర్ర మందార పుష్పాలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని మంగళవారం పూట కానీ, గురువారం పూట కానీ, ఆదివారం పూట కానీ పూజించేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. For more videos like this, subscribe Big TV channel.